హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదా ఫీస్ట్. ఈరోజు హెల్దీ రెసిపీ గోధుమ పిండి రాగి పిండి చెక్కలు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లం వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి మరో 5 నిమిషాల పాటు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకుందాం. పిండి కాసేపు నానిన తర్వాత పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలాగా చేసుకుందాం. తర్వాత చిన్న గ్లాస్ తీసుకొని చపాతీని ఈ విధంగా కట్ చేసుకుందాం. తర్వాత వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా ఆయిల్‌లో వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. లేదంటే ఇవి మాడిపోతాయి. 2 వైపులా ఈవెన్‌గా వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం. వీటిని 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటది. పిల్లలు గూడా చక్కగా తింటారు. మీరు గూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.